హాయ్ అండి. ఆషాఢం అనగానే మనకు గుర్తుకొచ్చేది బోనాలు, గోరింటాకు కదండి. ఆడవాళ్ళకి ఈ గోరింటాకు అంటే ఎంతో మక్కువ. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి, చాలా మంచిది అని అంటుంటారు. అందుకే ఈ రోజు ఐవీఎఫ్ తెలంగాణ మహిళా విభాగ్ వాళ్ళు ఉప్పల స్వప్న గారి ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. మేమంతా కలిసి ఆ గౌరీదేవిని కొలిచి గోరింటాకు స్వయంగా నూరుకుని పెట్టుకున్నాం. ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకొని మురిసిపోతుంటారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, జనరల్ గా వాళ్ళ చేతులు కాళ్ళు ఎక్కువగా నీళ్లలో నానుతూ ఉంటాయి. డిష్ బార్స్, డిటర్జెంట్స్ వంటివి వాడుతూ ఉండడం వల్ల వారి గోళ్లలో నీరు ఎక్కువగా చేరి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఆషాఢంలో వర్షాలు మొదలై వాతావరణం అంతా చల్లగా మారుతుంది. దాంతో బ్యాక్టీరియా, వైరస్లు పెరిగి అంటు రోగాలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అయితే వర్షాల వల్ల వాతావరణం చల్లబడుతుంది, కానీ ఒంట్లో వేడి మాత్రం అలానే ఉంటుంది. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు. మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారం వెనక ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందుకే వాటిని అర్థం చేసుకొని ఆచరిస్తే అసలు అనారోగ్యాలు మన దరిచేరవు. ఏమంటారు? ఈ విషయాలను గ్రహించిన వారై తెలంగాణ ఐవీఎఫ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేసి మన సాంప్రదాయాలను గౌరవించారు. ఇక స్వయంగా జానపద కళాకారుడైన శ్రీనివాస్ అన్న వినిపించిన పాట మీరు వినండి. పల్లె బాటల్లో వాడుకుంటూ పల్లె పాట నేను చిన్నంగా చేరాలే సిద్దిపేట ప్రజ్ఞాపురం కాడ పత్తి తోటెంక పోతుంటే మిరప తోటల్లో వాడుకుంటూ పల్లె పాట నేను చిన్నంగా చేరాలే సిద్దిపేట దుమ్ముడే గంగ దుద్దేడ దాటుకుంటా నేను పోతుంటే పొన్నాల చేరుకుంటాగా బాటల్లో వాడుకుంటూ పల్లె పాట నేను చిన్నంగా చేరాలే సిద్దిపేట నేను చిన్నంగా చేరాలే సిద్దిపేట. ఇంత వేడుకగా ఈ గోరింటాకు సంబరాలు నిర్వహించిన ఐవీఎఫ్ మహిళా విభాగ్ వారికి, ఉప్పల శ్రీనివాస్ గారికి మరియు ఉప్పల స్వప్న గారులకు మా ధన్యవాదాలు. మీ కవిత.